for more updates. సో ఈ రోజు వీడియో వచ్చేసి మన విశాల్ బర్త్డే. అందరు విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే విశాల్. ఆయన విషయం చెప్పకపోతే పార్టీ ఇవ్వనన్నాడు. గుండు విశాల్ అంటే మొక్కుకున్నట్ట నా వీడియో ఫస్ట్ రిలీజ్ అవ్వగానే తిరుపతికి వెళ్ళి పెట్టించింది కదా. సో ఏదో బర్త్డే పార్టీ ఇస్తా, క్యాండీ కాల్ చేసి ఎక్కడ ఇస్తావు అని అంటే గోవానో మనాలి అనుకున్నా. అందుకని అర్థం కానీ విజయవాడలో కాకినాడ అంటే అసలు అర్థం కానీ బీచ్ ఇస్తాడేమో అనుకున్నా. కానీ ఇప్పుడు స్టేషన్ వచ్చి పడేస్తాడని అనుకోలేదు. మేము బుక్ చేసుకున్నాం 2 days ముందు నుంచి. ప్లాట్ఫామ్ 65 తెచ్చుకున్నాం. బట్ ఇప్పటికీ వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాం. ఇంకా ఎవరు తింటలేదు. ఆకలి వేస్తుంది. అది ఇట్లా విజయవాడ ఇట్లా అంటే అట్లా విజయవాడ కావాలా, కాచిగూడ కావాలా, సికింద్రాబాద్ కావాలా, హైదరాబాద్ కావాలా? అన్నం కావాలా నాకు ఫస్ట్. అన్నం కావాలా, ఆకలి వేస్తుంది. సో ఇతను వచ్చేసి ఒక మంచి బాలుడు. మమ్మీ బిడ్డ, మమ్మీ పోయే అన్నమాట. మమ్మీ కొంగొల్లి రాడు అసలు. ఈరోజు అదే 2 days లో పెళ్ళి అనమాట. అంతేనా? ఇక్కడ వచ్చేసి సాయి చెప్పావా? నువ్వు చెప్పేసే పర్లేదు. ఫ్యూచర్ లో పెద్ద సెలబ్రిటీ, చాలా పెద్ద డాన్సర్ అనమాట. ఒకటి చెప్పేసి చూపిస్తుందా? మూన్ వాక్ చాలా బాగా చేస్తాడు. ఫ్యూచర్ లోనే ఇస్తాడు. మూన్ వాక్ చాలా మంచిగా చేస్తాడు. సో ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, స్పెషల్ గెస్ట్ అనమాట. లైక్ ఎట్లా అంటే ఆయన మమ్మీ డాడీ ఇద్దరు కొడుకులు, మమ్మీ డాడీ కొడుకులు మాత్రమే. అమ్మాయి జోలికి వెళ్ళాడు. వన్ అండ్ ఓన్లీ ఎంజాయ్. ఎట్లా అంటే ఓన్లీ క్రిస్మస్ కి జస్ట్ అంతే, మనకి చర్చ్ అంతా కానీ ఫ్రెండ్స్ అవే ఉంటాయి. ఈరోజు ఎట్లా వచ్చిందేమో చాలా బిజీ పర్సన్ చూసిండే. ఇప్పుడు మాతో టైం స్పెండ్ చేస్తున్నాయి. ఫోన్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసిందేమో. సో గైస్ ఆఫ్టర్ 45 minutes నుంచి 1 hour తర్వాత మేము లోపలికి వచ్చినాం. అది కూడా 2 days ముందు నుంచి బుక్ చేసుకున్నాక. సో నాకు అంతగా నచ్చలేదు. సో ఓకే, వీడి బర్త్డే కాబట్టి సెలబ్రిటీ ఇక్కడ ఎక్కడో కాకినాడ విజయవాడ అంటే వికారాబాద్ అని తీసుకొచ్చిండు. సరేలే, ఇక ఆకలేస్తుందని ఏదో ఒకటి పెట్టినా. సో ఇప్పుడు కమింగ్ టు పాయింట్ ఏంటంటే నాకు ఎందుకో విశాల్ టీషర్ట్ చాలా నచ్చింది. ఎవరు కనిపించింది కొంచెం చెప్తే బాగుంటుంది. అబద్ధాలు చెప్తే ఈమె ఇప్పించింది. ఎందుకంటే పార్టీ ఇచ్చింది. ఈమె చెప్పమన్నారు అట్లా. నేను ఇప్పించిన అందరు చెప్పరా అన్నది. అదే చెప్పింది. కాదు, నిజంగా ఎప్పుడైనా ఇప్పించిన. అండ్ టీషర్ట్ వచ్చేసి 5,000. కెమెరాలకే 5,000 bucks. ఆకలి వేస్తుంది అంటే ఎప్పుడు ఆకలి అంటాం అనుకుంటామేమో. కొంచెం తింటా, బట్ నిన్న నైట్ నుంచి తినలే. ఈ టీషర్ట్ అనిపించింది. నేనే గిఫ్ట్ కూడా ఇవ్వరు తెలుసా వీళ్ళైతే. మామా హీరో అనమాట. మా మామ ఇక్కడ ఫేస్ చూపిస్తారా? ఆయననే హీరో అనుకుంటాడు, వేరే వాళ్ళు అనుకోరు. సారీ. సరే, ఇదేమో పెట్టుకుండు. ఇదేంట్రా? కనిపిస్తున్నాయి కళ్ళు. సరే, ఏం ఆర్డర్ చేసినా చెప్పు. కళ్ళు పైన లేవు, కింద ఉన్నాయి. కింద పెట్టుకో. మళ్ళీ ఓ బ్లాక్ లో బ్లాక్ కనిపిస్తలేదా? ఓకే, బ్లాక్ లో బ్లాక్ కనిపిస్తలేదా? సరే కానీ ఏం ఆర్డర్ చేసాం?
వచ్చేసి పిలవగానే ఇంకా ఫ్రెండ్ ఇప్పుడు వచ్చిన కదా విషయాన్ని బర్త్డే రేపు అని వచ్చి ఏం ఫ్రెండ్స్ ఏమో ఇంకా తీసుకొస్తారు. ఆగు ఆగు ప్లీజ్ ప్లీజ్. 6 వస్తుంది నాకు తెలుసు. ఈయన చూడ నా ఫుడ్ కూడా తినేటట్టు ఉన్నాడు. వేస్ట్ పెళ్ళం. విశాల్ని బర్త్డే పార్టీ బాగాలేదు. ఒక్కటి స్టార్టర్స్ ఇచ్చి మళ్ళీ ఎంతసేపు అయి చెప్పిస్తుంది. చల్లగా అయిపోయిన స్టార్టర్స్. అరే ప్లీజ్ రా మంచిగా వచ్చు కదా. వేస్ట్ బర్త్డే పార్టీ ఎవర్ ఇన్ మై లైఫ్. నాకు నచ్చట్లేదు. కావాల్సింది వేరే దగ్గర తీసుకో. ఈ రోజు వేస్ట్ అయింది కాబట్టి రేపు మళ్ళీ ఇస్తాను మా వాడు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు నీతోనే ఉంటాను. మార్నింగ్ 6 లేదు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటాం. బిర్యానీ వచ్చింది కానీ వరస్ట్ అయిపోయింది కూడా. కానీ వరస్ట్ ఎవరు అనమాట. చాలా కలిసింది. ఇది ఒక బర్త్డే పార్టీ అంటే 2 గంటలు ఆగి 10,000 లెక్క 10,000 బిల్లు చేసి 10,000 వస్తుంది. ఈయన ఎట్లున్నా కానీ తింటనే ఉన్నాడు. ఎవరి బాధ వాళ్ళదే. అసలు అస్సలు ప్లేట్ మొత్తం ఖాళీ ఉంటది. ఫుడ్ ఎక్కువ నచ్చినందుకు 2 స్పూన్ యూజ్ చేస్తాడు. ఇంకా అంటే మనోడు లండన్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిండు. చెయ్యి ఇంకా తినడు. స్పూన్స్ మాత్రమే యూజ్ చేస్తాడు. వాటర్ తోనేనా టిష్యూ పేపరా? న్యూస్ పేపర్. ఫేవరెట్ పార్ట్ నా ఫేవరెట్ పార్ట్ అన్నా. సో గాయ్స్ మేము తినేసాము. ఓకే ఫ్రెండ్ అది ఇక పార్టీ కాబట్టి ఇక అడ్జస్ట్ అయిపోవాలి. కానీ తినేసినాం కానీ చాలా లేట్ గా ఉంది. చాలా వెయిటింగ్ టైం ఎక్కువ. ఎప్పుడో ఇస్తే ఆర్డర్ ఎప్పుడో చేస్తే ఎప్పుడో ఇస్తున్నారు వాళ్ళు. కొంచెం కస్టమర్స్ పైన ధ్యాస చూపిస్తే బాగుంటది అనిపిస్తుంది. వాళ్ళు ఫాస్ట్ గా చేస్తలేరు అనమాట. ఆ ఆర్డర్ ఇస్తే కూడా చాలాసేపటికి ఇట్స్ ఓకే ఎలానో అలా అయిపోయింది అనమాట. అండ్ వీఆర్ గోయింగ్ టు చార్మినార్. వై అక్క కాల్ చేసింది చందు చార్మినార్ కి రావా అని. సో అక్కని కలవడానికి. ఓ మై గాడ్ నేను చాలా రోజుల తర్వాత మా అక్కని కలుస్తున్నాను. సో అక్కని కలవడానికని వెళ్తున్నాం. అక్కది సంథింగ్ షూట్ అవుతుందంట. ఫైనల్లీ చార్మినార్ రీచ్ అయినాం. కానీ పార్కింగ్ కి మాకు చాలా కష్టం అవుతుంది. గల్లీలు తిరిగినాం బట్ ఇంకా కష్టం అవుతుంది. ఉందా కార్ పోతుంది కాబట్టి ఉంది. లేకపోతే అంతే కదా. అప్పుడు నువ్వు కార్ వేసుకొని చార్మినార్ మొత్తం తిరుగుతుండేనా? అది పోతుంది కాబట్టి మాకుంది. లేకపోతే మేము బిస్కెట్ అయిపోతుండే. ఇప్పటికీ అక్క చాలా టైమ్స్ కాల్ చేసింది ఎక్కడున్నారని. ఫైనల్లీ 80 రూపీస్ పే చేసి కార్ పార్కింగ్ చేసి వెళ్తున్నాం అక్క దగ్గరికి. పాపం అప్పటి నుంచి కాల్ చేస్తుంది ఏడున్నవే త్వరగా రావే అని. పాపం చాలా వెయిట్ చేపించినాం ట్రాఫిక్ వల్ల. ఇట్స్ ఓకే హ్యాపెన్స్. సో ఫైనల్లీ అక్కని కాల్ చేశాను. పద్మావతి మీనాక్షి మార్నింగ్ నుంచి వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. నేను మాట్లాడాను ఎందుకంటే ఎన్ని షాపింగ్ చేస్తున్నారు నా తోటి. నా డబ్బులన్నీ థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అని చెప్పొద్దు కొంచెం కూడా. అక్క కనీసం ఒక క్లిప్ అని ఇప్పించిరానే మీరు. నేను వచ్చిందే ఇప్పుడు లేట్ గా. అక్కడ ముందే ఈ వెక్కి వయ్య తిడతానే ఉన్నాడు లేట్ అని. ఏందో ఏమో ఆయన బాధ అయితే అర్థం కాదు. ఇంకేం కనిపిస్తున్నావు? చాయ్ తాగిపిస్తా. చాయ్ తాగిపించి ఇంటికి పోదాం. ఇంకా నాతోటి కాని పని ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మేము రూబీ షాప్ లో షాపింగ్ చేసాం. మీకు కూడా ఇష్టం అయితే రండి. చాలా బాగుంది.
వెస్టర్న్, ఇండియన్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ. బాగుంటుంది, మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ కొంచెం షాపింగ్ చేసేసినాను, ఇంకా కొన్ని అలా చేసేసి చూసుకుంటా పోదాం.